హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ న్యాచురల్ థింగ్స్. ఈరోజు వచ్చేసి ఇంకొక కొత్త వీడియోతో అయితే ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కూడా ఒక యూట్యూబ్ క్రియేటర్ అయి ఉండి మీకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉండుంటే కనుక మీ వీడియోస్కి యూట్యూబ్ లైబ్రరీ నుంచి సాంగ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకుని యూస్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ అయితే చేయండి. ఇప్పుడు ఈ లైబ్రరీ నుంచి ఈ సాంగ్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మీ ఫోన్లో వైటీ స్టూడియో యాప్ అనేది ఉంటే దాన్ని అయితే డిలీట్ చేసేయండి. ఎందుకంటే మనం ఈ సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే వైటీ స్టూడియో ఉంటే సెట్ అవ్వదు. అందుకని ఫస్ట్ అదైతే డిలీట్ చేసేయండి. నా ఫోన్లో అయితే నేనైతే వైటీ స్టూడియోని అయితే యూజ్ చేయట్లేదు. నేనైతే యూజ్ చేయట్లేదు కాబట్టి డైరెక్ట్ క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో యూట్యూబ్ స్టూడియో అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఎలా ఓపెన్ అవుద్ది. నెక్స్ట్ దీని అయితే క్లిక్ చేయండి. స్టార్టింగ్లో వచ్చిందండి. ఒకవేళ మీరు వైటీ స్టూడియో యాప్ని కానీ డిలీట్ చేయకపోతే మీకు వైటీ స్టూడియో యాప్లోకి వెళ్తుంది. అందుకని ఇలా అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ అవుతుంది. లేదంటే మీకు వైటీ స్టూడియో ఉంటే వైటీ స్టూడియోలో ఓపెన్ అవుద్ది. నెక్స్ట్ డిలీట్ చేస్తే కనుక ఇలా అయితే ఓపెన్ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ బాగా కింద చూసుకుంటే మ్యూజిక్ సింబల్ కనిపిస్తుంది. దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న సాంగ్స్ అన్నీ అయితే మనకు కనిపిస్తాయి. దీంట్లో మీకు ఏ సాంగ్ కావాలో దాన్ని అయితే ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ డేట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ యాడెడ్లోని రైట్ సైడ్లో డౌన్లోడ్ అనేది ఉంటుంది. డౌన్లోడ్ క్లిక్ చేస్తే మీ గ్యాలరీలోకి అనేది అయితే డౌన్లోడ్ అవుతుంది. అప్పుడు మీరు ఏ యాప్లో అనేది ఎడిటింగ్ చేసుకుంటారో ఆ యాప్లోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.